ఈ విధంగా బలరామస్వామిని ఏదో ఒక విధంగా చెప్పి ద్వారకా నగరానికి తీసుకువచ్చారు. అయ్యా, కృష్ణుడికి ఏం తెలీదు, కృష్ణుని వద్ద శమంతకమణి లేదు, మీరు అపార్థం చేసుకున్నారు, కృష్ణుడు మీకెందుకు అబద్ధం చెప్తాడని చెప్పి వీళ్ళందరూ పోయి, పెద్దవాళ్ళందరూ కూడా పోయి ఆ బలరాముని ఒప్పించి తీసుకుని వచ్చారు. బలరాముడు కూడా నేను అనవసరంగా కృష్ణుడిని అపార్థం చేసుకున్నాను అని చెప్పి వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ కూడా సంతోషంగా కలుసుకున్నారు. ద్వారకా నగరంలో నివసిస్తూ ఉన్నారు. శమంతకమణి ఎక్కడ ఉన్నది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అక్రూరుడి దగ్గర ఉందనే విషయం మనకు తెలుసు. అక్రూరుడు చాలా జాగ్రత్తగా పెట్టేసుకొని ఉన్నాడు దాన్ని. ఏం చేస్తున్నాడంటే ఆ మణి వల్ల ప్రతిరోజు కూడా 8 బారువుల బంగారం ఉత్పత్తి అవుతుంది. అనేక రత్న రాసులు వస్తున్నాయి. ఏం చేయాలి దీన్నంతా అని ఆలోచించాడు. ఆలోచించి ఆయన మహానుభావుడు, అక్రూరుడు అంటే సామాన్యుడు కాదు. అంత పవిత్రమైనటువంటి ఆ సూర్య భగవానుడి చేత పొందబడినటువంటి ఆ యొక్క శమంతకమణి ఎవరి దగ్గరికి వెళ్లకుండా అక్రూరుడి దగ్గర నిలిచిపోయిందంటే ఈయనంత పుణ్యాత్ముడై ఉండాలి. పాపాత్ముల దగ్గర ఉండదు కదా అది. ఈయన ఎప్పుడు నియమనిష్టలతో ఉండేవాడు, బ్రహ్మచర్య వ్రతంతో ఉండేవాడు. చాలా గొప్పవాడు అక్రూరుడు కూడా. అక్రూరుడి యొక్క గొప్ప విషయం మనకు తర్వాత తెలుస్తుంది. ఏమంటే ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తర్వాత కృష్ణ పరమాత్మకే ఒక ఆయన చెప్తాడు. వంశపారంపర్యంగా ఏదైనా రావాలి. ఏమయ్యా అంటే, ఎందుకు ఈ వంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము అని అంటే, మనం మంచి పనులు చేస్తే మన పిల్లలు కూడా మంచి పనులు చేస్తారు. కాబట్టి ఈ అక్రూరుని యొక్క తండ్రి చాలా గొప్పవాడు. ఆ విషయం మనం తర్వాత చెప్పుకుందాము. ఈయనకి మన సంకల్పం ఏం కలిగిందంటే, ఇంత బంగారం వస్తుంది కదా, దైవ కార్యాలకు వినియోగిస్తాము అనుకున్నాడు. అంటే సద్వినియోగం చేస్తాము అని. మన దగ్గర సంపద ఉంటుంది, శరీరము ఉంటుంది. సంపదను సద్వినియోగం చేస్తే పుణ్యం వస్తుంది. ఆయన దీన్ని అవకాశంగా తీసుకున్నాడు. అవకాశంగా తీసుకుని మన దగ్గర శమంతకమణి ఉన్నది కాబట్టి ఈ శమంతకమణి ద్వారా అనేక యజ్ఞ యాగాది క్రతువులు కానీ నిర్వహిస్తే దానివల్ల వచ్చినటువంటి పుణ్య ఫలితం వల్ల మనం పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అని ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఇది అవకాశంగా తీసుకుని ఈ ధనాన్ని సద్వినియోగం చేయాలా అనుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టితో చూశాడు. శమంతకమణి ఎక్కడుందో ఆయనకు తెలియదా? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగేది తెలుసుకోగలిసినటువంటి మహాత్ముడు ఆయన. ఆయనకు తెలియని విషయం ఏముంది? కానీ నిన్ననే లక్క ఇంటికి పోయి వచ్చాడు. పాండవులు విచారించేసి వచ్చాడు అక్కడ. అయ్యో చనిపోయినారా అని. వాళ్ళు బ్రతికుండే విషయం ఈయనకు తెలుసు. అదేవిధంగా శమంతకమణి ఎక్కడుందో ఈయనకు తెలుసు. ఈయన సామాన్యుడు కాదు. బలరాముడు చెప్పినట్టు నువ్వు ఏదో మాయ చేసి ఉంటావురా అన్నాడు కదా, తెలుసు. కానీ తెలియనట్టే ఉన్నాడు అనమాట. ఎందుకని అంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా భక్త పరాధీనుడు. ఏం చేస్తున్నాడు ఆయన? శమంతకమణి ద్వారా వచ్చిన సంపదతో యజ్ఞయాగాది క్రతువులు మొదలుపెట్టాడు. యజ్ఞో వై విష్ణు యజ్ఞజేవంతత ప్రతిష్టతి. ఆ యజ్ఞంలో అక్రూరుడు ఎవరిని ధ్యానం చేస్తున్నాడు? విష్ణువునే. యజ్ఞస్వరూపుడే విష్ణువు. విష్ణు అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఇక్కడ యజ్ఞయాగాదులు మొదలు పెట్టాడో శ్రీ మహావిష్ణువుకి అప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఈయనకి సంపద ఎట్టొచ్చిందో తెలుసు. కానీ సూర్యనారాయణ మూర్తి ద్వారా వచ్చినటువంటి యొక్క శమంతకమణి ద్వారా వచ్చిన సంపదను ఈయన సద్వినియోగం చేస్తున్నాడు కాబట్టి మనకేం తెలియనట్టే ఉన్నాడు. తెలుసు అని చెప్పి బలరాముడు చెప్పాడు అనుకో, ఆయన ముందు దాన్ని తీసుకురాబోరా అంటాడు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిలో పెట్టుకున్న పాటు ఏమొస్తుంది? అక్కడ ఏదో సద్వినియోగం జరుగుతుంది కదా, జరగని గమ్మునున్నాడు అనమాట. ఈయనేం చేశాడంటే దీక్ష వహించాడు. ఎవరు? అక్రూరుడు. ఈయనకు భయము భక్తి రెండు ఉన్నాయి.
ఒకవైపు ఏమంటే వీళ్ళు వచ్చి ఏమన్నా తెలుసుకొని వచ్చి అడుగుతారో, నన్ను ఏమన్నా చేస్తారని ఒక భయం. దీనికన్నిటికీ పరమాత్మ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తే అన్నీ పోతాయిలే అని చెప్పి భక్తి. కానీ ఈ అక్రూరుడికి ఏమనిపిస్తుందంటే, ఏ రోజైనా కృష్ణ పరమాత్మ వచ్చి అడుగుతాడు శమంతకమణిని, ఏ రోజు వచ్చి అడిగినా ఇచ్చేయాలనే ఉన్నాడు. ఈయన ఇచ్చేకేం చేసిందేం లేదు, కృష్ణుడు నేను చేయలేరు, ఎవరు వచ్చి అడుగుతాడు ఇస్తాము అనుకుంటున్నాడు. మనం అనుకోవచ్చు ఆయన అడుగుతాడు ఇవ్వకపోతే ఈయన పోయి ఇచ్చి రావచ్చు కదా అని. ఈయన పోయి ఇవ్వాలంటే ఈయనకు ఒక సందేహం ఉంది. ఈ శతధన్నుడు మరణించాడా లేదా ఈయనకు తెలియదు. శతధన్నుడు ఈయన దగ్గర ఇచ్చిపోయి ఉన్నాడు మణిని. నేను ఎవ్వరికి నువ్వు చెప్పొద్దు, ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దు అని చెప్పి మాట తీసుకున్నాడు. ఈయన సత్యవ్రతుడు, ఈయన అబద్ధాలు చెప్పడు. అప్పటి కాలంలో ఎవరు అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి శతధన్నుడు నా దగ్గర ఒప్పజెప్పిపోయినటువంటి మణిని శతధన్నుడికి ఒప్పజెప్పడమే మనకు సబబు. కానీ శతధన్నుడు వస్తాడేమో, శతధన్నుడిని చంపేశారనేటువంటి విషయం పూర్తిగా ఈయనకు తెలియదు. ఒకవేళ తెలిసినా అది నిజమో అబద్ధమో ప్రూఫ్ లేదు కదా. కాబట్టి కానీ చూద్దాం, ఆలస్యం చేస్తాం, కొంత ఎటు జరిగేది అటు జరుగుతుందిలే అని చెప్పి నిదానమే ప్రధానం అని చెప్పి ఈయన కూడా గమ్మునున్నాడు. కానీ వచ్చిన ఫలితాన్ని సద్వినియోగం చేయాలనుకున్నాడు. దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకొని దాన ధర్మాలు మొదలుపెట్టాడు. ఎవ్వరు తన ఇంటికి వచ్చినా కూడా లేదనకుండా దానం చేస్తున్నాడు అనమాట. తర్వాత ధర్మాలు చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు. దానం వేరు, ధర్మం వేరు. దానం అంటే మంత్రపూర్వకంగా ఇచ్చేటువంటి దాన్ని దానం అంటారు. ధర్మం అంటే మనం దారిన పోయే వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయొచ్చు. ఇవన్నీ ధర్మాలు అంటారు అనమాట. ఆ వేదంలో చెప్పబడినటువంటి వేదోక్త సంకల్పం చెప్పి చేసేటువంటిది దానం. కాబట్టి అనేక గోదానాలు చేస్తున్నాడు, భూదానాలు చేస్తున్నాడు, బంగారు దానం చేస్తున్నాడు, రత్నాలు దానం చేస్తున్నాడు, ఇంకా వస్త్రాలు దానం చేస్తున్నాడు. ఆయన బ్రహ్మాండంగా దాన ధర్మాలు చేస్తున్నాడు. అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చి తీసుకుంటున్నారు. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా అనేక ధర్మాలు చేస్తున్నాడు. యజ్ఞయాగాదులు మొదలుపెట్టాడు. యజ్ఞయాగాదులు ఎట్లా మొదలు పెట్టాడంటే, అనేక మంది ఋత్విక్కులను పిలిచి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయో అన్ని చెయ్యాలా అని చెప్పి సంకల్పించాడు. తర్వాత గురువులను గౌరవిస్తున్నాడు, గురువుల్ని సన్మానాలు చేస్తున్నాడు, గురువుల్ని భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడు, బంధువులందరినీ కూడా గౌరవిస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్రూరుడి దగ్గర సంపద ఉన్నది. సంపద భగవత్ సంకల్పంగా సంపద ఈయనకు వచ్చింది. ఈ సంపదను ఎలా వినియోగం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇది సద్వినియోగం అంటే. ఎవరైనా కూడా ఎవరి దగ్గర కోట్ల విలువ చేసేటువంటి సంపదగా ఉంటే ఆ సంపదను ఎలా చేయాలనే విషయమే ఇదన్నమాట. అక్రూరుడు ఆచరిస్తున్నాడు దానికి భగవంతుడు కూడా సమ్మతించి గమ్మునున్నాడు. అంటే కృష్ణ పరమాత్మకు కూడా ఈయన చేసే పనులు ఇష్టమే. కాబట్టి ఆ సంపద తనదైనప్పటికీ కూడా తనే కదా ప్రసేనుని అక్కడ ఆయన జాంబవంతుడు వాళ్ళు జరిగినప్పుడు జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ శమంతకమణిని తీసుకువచ్చిన వాడు కృష్ణుడే కదా. కాబట్టి ఆ శమంతకమణి కృష్ణుడికి సంబంధించిందే కదా. అయినా సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. తర్వాత అక్రూరుడి దగ్గరికి అది వెళ్ళినా కానీ దాని మీద హక్కు కృష్ణుడికి ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం జరుగుతుందని గమ్మునున్నాడు. కాబట్టి మనకు ఉండేటువంటి సంపదలన్నీ కూడా భగవంతుడివే, మనవి కాదు. వాటిని సద్వినియోగం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు, దుర్వినియోగం చేస్తే మనల్ని నశింపజేస్తాడు. ఈయన ఎట్లా సద్వినియోగం చేస్తున్నాడు అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, గురువులను సేవించాలి, గురువులకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి, బంధువులను పోషించాలి. బంధువులకి ఈరు మామూలుగా ఏమంటే మన సంపద అంతా మన బంధువులకి ఎందుకు ఇవ్వాలనుకుంటారు. కానీ బంధువుల్లో బీదవాళ్ళు ఉంటే, ఏదైనా నలిగిపోయినటువంటి వాళ్ళు,
ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళను పిలిచి, లేకపోతే మనమే వాళ్ళ ఇంటికి పోయి, నాయనా నాకు భగవంతుడు ఇచ్చిన సంపద ఉంది, ఇదంతా నేనేం చేసుకుంటాను, అందరం సంతోషంగా ఉంటే కదా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి సహాయం చేయాలట. ఈ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఇవన్నీ చేశాడు. ఆ అక్రూరుడి యొక్క దగ్గర బంధువులందరూ కూడా మహారాజులు అయిపోయినారు. దేవతలందరూ సంతృప్తి పడుతున్నారు యజ్ఞం చేసినందువల్ల. బ్రాహ్మణులందరూ సంతోషం, ఆ లక్షణంగా అక్రూరుడు యజ్ఞాలకు పోతే మనం జరిగిపోతుంది కదా అని వచ్చేస్తున్నారు. అనేక విధాలైనటువంటి సేవకులు, ఇంకా పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బతుకుతున్నారు. అందరినీ బతికిస్తున్నాడు ఈ శమంతకుడి ద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యంతో. సరే, ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు అందరూ, దానపతి. పతి అంటే శ్రేష్ఠుడు అని, దానాలు చేసేటువంటి వాళ్ళలో చాలా గొప్పవాడు అని చెప్పి దానపతి అనేటువంటి బిరుదును పొందాట ఆయన. అయితే దీక్ష వహించాడు. దీక్ష వహించి యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయడానికి ఎన్ని రోజులు దీక్ష వహించాడంటే ఎన్ని రోజులైనా చేయాలని దీక్ష వహించాడు. అంటే ఒక రోజుతో ఆపేది కాదు, 10 రోజులతో కాదు, కానీ నా జీవితం ఉన్నంత వరకు జరగాలన్నట్టుగా మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆయన దీక్ష వహించిన తర్వాత నిత్య యజనము చేస్తూ 62 సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగింది అది. ఈ 62 సంవత్సరాలు కృష్ణ పరమాత్మ దాని గురించి ప్రస్తాపన చేయలేదు. అనేక సార్లు కృష్ణ పరమాత్మ కూడా యజ్ఞానికి వచ్చాడు. అందరూ వచ్చారు, చూస్తున్నారు, పోతున్నారు. అందరూ వాళ్ళు ఇచ్చేటువంటి బహుమానాలు స్వీకరిస్తున్నారు, వాళ్ళని ఆశీర్వచనం చేస్తున్నారు, పోతున్నారు. కానీ నీకు ఈ డబ్బు ఎట్టొచ్చింది, నువ్వు యజ్ఞం ఎలా చేస్తున్నావు అనేటువంటి ప్రశ్నించిన వాళ్ళే లేరు. అయితే దీక్ష వహించి ఈయన 62 సంవత్సరాలు నిర్విఘ్నంగా యజ్ఞం చేసిన తర్వాత, యజ్ఞం అక్కడికి ఏం ఆపలేదు, ఇంకా చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఒక ప్రమాదం జరిగింది. ఏంది ఆ ప్రమాదము అంటే, ఉన్నట్టుండి ఈ యాదవ కులంలో ఉండేటువంటి ఒక ఆయన్ను, ఈ భోజుల్లో పుట్టినవాడు అన్నమాట ఈయన అక్రూరుడు. అందరూ ఒకటే, అన్నదమ్ముడు పిల్లకాయలు వీళ్ళందరూ కూడా. ఈ వర్గం వాళ్ళు ఏం చేశారంటే, ఈ భోజ వంశంలోని వాళ్ళు యదు వంశంలో, యాదవ వంశంలోని వాళ్ళల్లో ఒక ఆయన్ను ఘోరంగా, చిన్న గొడవలు వచ్చి ఘోరంగా సంహరించేశారు, చంపేశారు, అన్యాయంగా చంపేశారు. ఎప్పుడైతే ఆయన చంపేశారో ఇక్కడ చిన్న ఇబ్బంది అయిపోయింది. యదు వంశస్థులందరూ కూడా ఈ భోజ కులంలో పుట్టిన వాళ్ళు మా వాడిని చంపేశారు కాబట్టి వీళ్లను కూడా చంపేయాలా అని నిర్ణయానికి వచ్చారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదయా అంటే, ఈయన యజ్ఞయాగాదులు చేసినందువల్ల ద్వారకా నగరం సస్యశ్యామలంగా ఉంది. నెలకు 3 వానలు, ఫలితాలన్నీ కూడా అమితంగా వస్తున్నాయి, దిగులే లేదు. అందుకే బాగా ఎదిగిన తర్వాత పైరుకు కూడా బాగా పచ్చగా వస్తే తెగులు పడుతుంది అన్నమాట. బాగా కలిసి వచ్చి సంపదలన్నీ కూడా బాగా వస్తే ఏదో ఒక జబ్బు వస్తుంది. అట్లా వీళ్ళు అక్రూరుడు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్ల బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి ద్వారకా నగరంలో వీళ్ళు బాగా అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండేటోటికి ఒళ్ళు ధనమెచ్చిన మదమెచ్చిన అంటారే, అట్ట వీళ్ళు తగువులు పెట్టుకొని పొగురు బట్టి ఒక ఆయన చంపేశారు. చంపేసేటువంటి వర్గాలుగా ఏర్పడిపోయినాయి. వర్గాలుగా ఏర్పడిపోతే అప్పుడే అక్రూరుడికి అర్థమైపోయింది, ఇక్కడ మనం ఉండలేము ఇంకా. అంటే ఈ చంపిన వాళ్ళు అక్రూరుడికి దగ్గర బంధువులే అనమాట. అక్రూరుడికి దగ్గర వాళ్ళే వాళ్ళ మనిషిని చంపేశారు. అక్రూరుడు 62వ సంవత్సరం ఆఖరిలో ఇది జరిగింది. జరిగిన పాట 2వ రోజు 3వ రోజు పూర్ణాహుతి చేసేసాడు. ఏమంటే ఇది ఇంక జరగదు, వీళ్ళు ఏదో కొట్టుకుంటారు, వీళ్ళు గొడవలు జరుగుతాయని లఘువుగా దాన్ని అక్కడికి ఆపేశాడు. ఆపేసి వీళ్ళతో ఏం చెప్పాడంటే, బంధువులతో, వాళ్ళ ఇంకా భార్య బిడ్డలు అందరూ ఉన్నారు కదా, అందరితో మనందరం బయలుదేరి వాళ్ళకి ముఖ్యమైన బంధువులందరినీ కూడా ఇంక వాళ్ళు చంపేస్తారని చెప్పి ఏదో ఒక రోజు పగ తీర్చుకుంటారు కదా అని ద్వారకా నగరాన్ని వదిలేసి ఎవరికి చెప్పకుండా పరారైపోయినారు.
ఈయన శమంతకమణిని కూడా తీసుకెళ్ళిపోయినాడు. ఈయన ఇక్కడ ఎందుకు వదిలిపెడతాడు? ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి పోయినారో తెలియదు. ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయినారు, ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినారు. అంతా ఒక 200-300 మంది వాళ్ళ గ్రూప్ అంతా వెళ్ళిపోయినారు అనమాట. సరే, కృష్ణుడు 2వ రోజు చూశాడు, యజ్ఞయాగాదులన్నీ ఆగిపోయినాయి. ఇంకా యజ్ఞం ఉంది, ఇంకా ఏం లేదు, యజ్ఞం లేదు, ఏం లేదు, ఆగిపోయింది. సరే, కానీ ఎందుకు పోయినారంటే ఇట్ట గొడవలు జరిగాయి. వీళ్ళు ఏమంటే కొట్టుకున్నారు, ఒకరిని చంపేశారు, ఇంక వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయినారు. సరే, కృష్ణుడు కూడా గమ్మైపోయినాడు. ఇంకెందుకు మనకెందుకు వచ్చింది లేని గమ్మునున్నాడు ఆయన. తర్వాత కొంతకాలానికి వెళ్ళింటే ఆ అక్రూరుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ఇబ్బంది జరిగింది. ఏంది అంటే, నెలకు 3 వానలు పడుతున్నాయి కదా, సంవత్సరానికి 1 వాన కూడా లేదు. అనావృష్టి, దుర్భిక్షం, ఎక్కడ ఆవులు మేసేదానికి గడ్డి కూడా లేదు, మనుషులు తినేదానికి తిండి గింజలు లేవు, తాగేదానికి నీరు లేదు. చూడండి, భగవంతుడు భక్తపరాధీనుడు అంటే అక్రూరుడు పోతే పోయినాడయ్యా, కృష్ణుడు ఉన్నాడు కదా ఇక్కడ. మనం ఆలోచించాల్సిన గొప్ప విషయం అది. కృష్ణుడు ఉన్నప్పుడు అనావృష్టి ఏంది వచ్చేది? కృష్ణుడు ఉన్నటువంటి రాజ్యంలోనే అనావృష్టి వస్తే కృష్ణుడు చూస్తూ ఎందుకు ఉన్నాడు? ఎందుకు జరిగింది ఇది అని అంటే, కృష్ణుడు కూడా భక్త పరాధీనుడు అని చెప్పాం. ఆ చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులను జరగనీయకుండా చేసింది వీళ్ళే కదా. కాబట్టి ఈయన ఉన్నప్పటికీ కూడా యజ్ఞయాగాది క్రతువులకు కానీ హాని కలిగితే భగవంతుడు కూడా క్షమించడు. భగవంతుడు ద్వారకలో ఉన్నప్పటికీ కూడా ఆ ద్వారకా నగరంలో భయంకరమైన కరువు వచ్చింది. అందువల్ల ఏంది ఇక్కడ కారణం అంటే, మంచిని ఎప్పుడూ కూడా సమర్థిస్తాడు దేవుడు, చెడ్డను ప్రోత్సహించడు. అంటే వీళ్ళు చేసింది ఆ పాపం, వీళ్ళు మరణించారు. ఎవరు? వాళ్ళ అక్రూరుడు యొక్క మనుషులే యాదవుల అబ్బాయిని చంపేశారు. చేసింది తప్పు, భోజులే. అయినా ఇక్కడ కరువు కాటకాలు ఎందుకు వచ్చాయంటే, అట్లా జరిగినప్పటికీ కూడా వాళ్ళ యొక్క యజ్ఞయాగాదులు ఆగిపోయినాయి కాబట్టి దేవతకి సంబంధించినటువంటి ఆరాధనలన్నీ ఇక్కడ ఆగిపోయినందువల్ల దేవతల యొక్క అనుగ్రహం పోయింది ఇక్కడ ఈ దేశం మీద. వీళ్ళలో ఎన్నన్నా కొట్టుకొని ఏమన్నా చేయని వాళ్ళకి సంబంధం లే. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరిగితే అక్కడ వర్షం కురిపించడం చేయడం దేవతల బాధ్యత. కాబట్టి ఇక్కడ కరువు వచ్చేసింది. కరువు వచ్చేటువంటి కారణం ఏంది? ఒక మహానుభావుడు దేశంలో నుంచి వెళ్ళిపోయినాడు కాబట్టి కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని రోజులకు చాలా కష్టమైపోయింది. చాలా కష్టమైపోతే అప్పుడు కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ ఏం చేశారంటే, దీనికి ఎట్ట పరిహారము, దీన్ని ఎట్లా చేయాలి అని చెప్పి అందరినీ సమావేశపరిచారు. సమావేశపరిచి ఇలా ఎందుకు జరిగింది, మనమంతా బాగానే ఉన్నాం కదా, మన దేశం సస్యశ్యామలంగా ఉండాల్సిన దేశము ఈ విధంగా ఎందుకు తయారైంది అని చెప్పి ఆలోచించారు. అందుకు నేను చెప్పేది, పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళుగా ఉంటే ఎప్పుడూ కూడా పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోకూడదు. పెద్దవాళ్ళని అడిగితే కారణం వాళ్ళు చెప్తారు అని అది కృష్ణుడు మనకు నిరూపిస్తున్నాడు. రాముల వారు ఏం చెప్పాడు? చిన్న పిల్లగాడు ఉపన్యాసం చెప్తున్నా క్రింద కూర్చొని వినాలా అని చెప్పి రాముల వారు చూపించాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నీ తెలిసిన వాడైనా కూడా ఈ అనావృష్టికి, దుర్భిక్షానికి కారణం ఏందో పెద్దవాడిని అడిగి తెలుసుకుందాం అన్నాడు ఆయన. వాళ్ళల్లో ఆ కుటుంబంలో అంతా పెద్దవాడు ఎవడయ్యా అంటే నందకుడు అనేటువంటి కుల వృద్ధుడు ఉన్నాడు. ఆ కుల వృద్ధులు చెప్తుంటే వాళ్ళ మాటలు విని మనం ఆచరిస్తే సవ్యంగా జరుగుతుంటుంది. ఇప్పుడు కుల వృద్ధులను ఎక్కడ ఉండిస్తున్నారు? కుల వృద్ధులను తీసుకుపోయి ఆశ్రమాల్లో పెట్టేస్తున్నారు. వాళ్ళేంది మాకు చెప్పేది, వాళ్ళు చెప్పే మాట మేమేం తినేది అని చెప్పి ఆశ్రమాల్లో పెట్టేస్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళు అలా చేయలేదు. అందుకే మనం పురాణాలు విని కొన్ని ఆచరించాలి. ఆ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగదాం ఎందుకు ఈ దుర్భిక్షం వచ్చింది. చూడండి ఎటువంటి విషయాలు చెప్తున్నారు చూడండి. అప్పుడు ఆ సభా మండపంలో ఆ నందకుడు అనే ఆయన చాలా పెద్ద ఆయన అనమాట.
ముసలాయన పండు ఆయన అడిగారు. ఆయన చెప్తున్నాడు, నాయన అక్రూరుడు ఇక్కడ లేనందువల్ల మనకు వర్షాలు కురవు, అస్సలు వానే కురవదు అని చెప్పాడు. ఎందువల్ల అంటే అది అక్రూరుడి యొక్క గొప్పతనం కాదు నాయన, అక్రూరుడి యొక్క తండ్రి గారి గొప్పతనము అని చెప్పాడు. ఏమంటే తండ్రి తాతలు చేసినటువంటి తపస్సంతా మనకు లభిస్తుందంటారు కదా, దాన్ని చెప్తున్నాడు ఆయన. ఏమంటే అక్రూరుని తండ్రి సామాన్యుడు కాదు, గొప్ప జ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, సిద్ధ పురుషుడు. ఆయన పేరు స్వఫల్గుడు అనేటువంటి ఆయన. ఆయన ఎటువంటి వాడంటే ఆయన కానీ ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ గ్రామంలో కానీ ప్రకృతి వైపరీత్యాలు జరగవు. అంటే గాలివానలు రావడం, వరదలు రావడం, సునామీలు రావడం ఇటువంటివి జరగవు. తరువాత ఆయన ఉన్న దేశంలో అనావృష్టి అనేది ఉండదు, సువృష్టి ఉంటుంది, సస్యశ్యామలంగా భూమి ఉంటుంది, ఏ కోరికలైనా ప్రజలకు తీరుతూ ఉంటాయి, అన్ని విధాల సమృద్ధిగా ఉంటుంది. ఆ స్వఫల్గుడు అనేటువంటి ఆయన మహత్యం అటువంటిది అన్నాడు. ఏమంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కథలో ఆ ఋష్యశృంగుల వారిని గురించి అనుకున్నాం. ఋష్యశృంగుల వారు ఉన్న చోట వర్షాలు కురుస్తాయి, దుర్భిక్షం ఉండదని. ఇప్పుడు రెండో ఆయన ఈయన గురించి అనుకుంటున్నాం, ఈ అక్రూరుడు వాళ్ళ నాయన గురించి. ఆ స్వఫల్గుడు ఏమిటయా అంటే, ఎందరో మహనీయులు ఉంటారు ప్రపంచంలో, ఎంతోమంది మహాత్ములు ఉంటారు. ఎంతోమంది మహాత్ములున్నా కొంతమందికి మాత్రమే ఆ శక్తి భగవంతుడు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఈయన ఉండేటువంటి చోట దుర్భిక్షం ఉండదు, అంత అనావృష్టి ఏమి ఉండదని చెప్తున్నారంటే, ఎంతోమంది ఈయనకంటే తపశక్తి సంపన్నులు ఉంటారు, ఈయనకంటే యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఈయనకంటే గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు జన్మ జన్మల్లో చేసినటువంటి తపస్సు సిద్ధించినటువంటి వాళ్ళు 100కో 1,00,00,000 ఒకరు ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఈయన ఒక్కడు అక్రూరుడి యొక్క తండ్రి అని చెప్పి అన్నాడు. ఏమి అంటే ఇప్పుడు మంత్రసిద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ మంత్రసిద్ధి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, కొంతమంది ఈ పావు మంత్రం కానీ తేలు మంత్రం కానీ ఈ మంత్రాలు వేస్తుంటారు. అందరూ వేసినవి జరగవు, కొంతమంది వేసింది మాత్రం జరుగుతుంది. అట్లా మా నాన్నగారి హయాంలో కూడా తెలిసినటువంటి ఆయన, మా నాన్నగారు చెప్పిన మాట చెప్తున్నాను అనమాట. ఒక ఆయన ఈ యానాది వంశానికి చెందినటువంటి ఆయన పేరేదో ఉన్నాడు. ఆయన ఎవరైనా సరే పావును తొక్కినా, పావును కొట్టినా, పావును చూసినా మంత్రించుకునేదానికి ఆయన దగ్గరికి వెళ్ళేవారట. ఆయన చేతిలో కానీ తవిదులు పోస్తే తవిదులు ఇట్ట పట్టుకోగానే నువ్వు నాగుబావును దొక్కావు, నాగుబావును కొట్టావు అని చెప్పేశాడు. మనం చెప్పలే. లేకపోతే నీళ్ల పాము, ఏ పాము అనేటువంటిది ఆయన చెప్పగలిసేవాడట. మళ్ళీ మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరూ ఇంకా పెద్ద పెద్ద పండితులందరూ ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్పలేకపోయేది, కానీ ఆయన చెప్పగలిసేది. అది మా నాన్న మా తాతని అడిగట, మనం అన్నీ చేస్తున్నాం కదా, మనం కూడా మంత్రిస్తూ ఉంటాం కదా, కానీ ఆయన ఎట్ట చెప్పగలుస్తున్నాడు, ఆయనకి ఏం చదువు సంజయ్ ఏమి లేదు కదా, ఎట్లా అంటే నాయన అది సిద్ధి. సిద్ధి అంటే పూర్వజన్మ సంస్కారము, సిద్ధారి చక్రము అని చెప్పి చేతిలో ఉంటుంది. ఆ చేతిలో ఆ రేఖలు ఉండేటువంటి వాడు చేతిలో తవిదులు పడంగానే అక్కడ దృశ్యం ఆయన కంటికి కనపడుతుంది. ఆ దృశ్యం కంటికి కనపడుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరంటే వాళ్ళు చెప్పింది కాదు, మా నాయన గారు ప్రత్యక్షంగా చెప్పాడు. ఏమంటే ఒకసారి పొలంలో ఉంటే, పొలంలో ఈ పిల్లి పెసర అని చెప్పి, పెసలు పిల్లి పెసర అంటారే, అవి ఎత్తుగా పెరిగిపోయి ఉంటే ఈయన ఎద్దులను దోలికిపోయి అక్కడ మేపుతూ ఉంటే, ఈయన ఒక చెట్టు కింద పండుకోని ఉంటే అక్కడికి నేరుగా నాగుబాము వచ్చేసింది అనమాట. నాగుబాము వచ్చిన తర్వాత ఈయన భయపడిపోయినాడు. భయపడిపోయి పాము మంత్రం ఈయనకు వచ్చు, భయంతో పాము మంత్రాన్ని జపం చేశాడు. ఇది ఆశ్చర్యమైన విషయం. ఇది పాము మంత్రం జపం చేయగానే పడిగెత్తి నిలబడ్డది పాము.
ఈయన జపం చేసేది పసివాడు అనమాట. అప్పుడు ఆ భయంతో జపం చేస్తున్నాడు. పాము కూడా ఇట్టే నిలబడ్డది. కాసేపటికి భయంతో గడగడ వణికిపోయి, అంటే పావును మనం మంత్రిస్తున్నాము, అది నిలబడిందని తెలియదు నాకు. తాత ఉపదేశించాడు, జపం చేస్తున్నాడు అంతే. అది గమ్మ నిలబడ్డది. ఆమె భయానికి ఎగిరి అవతల దూకేశాడు జపం చేసి. పాము కూడా దూకేసి వెళ్ళిపోయింది. ఆయన ఏం చేయలే, వెళ్ళిపోయింది. ఇంకా పాము కనపడ్డదని ఇంటికి రాగానే ముందు ఆయన దగ్గరికి వెళ్ళారు. యానాది ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు గుర్తు రావడంలో నాకు. ఆయన ఈ తమిదలు తీసుకొని, మా నాయనగారు చెప్పిన విషయం స్పష్టంగా జరిగిన విషయమే చెప్తున్నాను, తీసుకోపోయి ఆయన దగ్గరికి తమిదలు ఇవ్వంగానే, తమిదలు చేతిలో పోయంగానే, అబ్బా సుబ్బరాయుడిని కూడా కట్టేసావు కదయ్యా నువ్వు, నీ మంత్ర ప్రభావానికి సుబ్బరాయుడే నిలిచిపోయినాడే అన్నాడట. ఈయనకు అర్థం కాల. అవును, నువ్వు మంత్ర జపం చేసావు కదా, పాము పడిగెత్తి నిలబడ్డది కదా అక్కడ, నువ్వు మంత్రం ఆపిట్ట దూకంగానే వెళ్ళిపోయింది కదా అన్నాడు. అవునయ్యా జరిగిందన్న. నువ్వు సుబ్బరాయుడిని కూడా కట్టేసావు కదయ్యా, సామాన్యుడు కాదు నువ్వు అన్నాడట. సుబ్బరాయుడిని కట్టేశారు, ఎవరిని కట్టేశారు, ఈయన భయం ఏందన్నమాట. భయానికి చెప్పాడు మంత్రం. అట్లా మంత్ర ప్రభావం అలా ఉంటుంది. ఇక్కడ ఎలా చెప్పగలిశాడు ఈయన పూర్వజన్మ సంస్కారము, ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి ఫలితము. అందువల్ల ఇటువంటి మహనీయులు ఎంతోమంది భూలోకంలో ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ఈ అక్రూరుని యొక్క తండ్రి గారు ఒకడు. ఏమంటే ఇప్పుడు ఋషశృంగుడిని చెప్పాము, ఋషశృంగుడి కంటే వాళ్ళ ఆయన గొప్పోడు కదా, ఇంకా తపశక్తి సంపన్నుడు కదా. వాళ్ళందరూ ఉన్నా కానీ వర్షం కురవకుండా ఋషశృంగుడికి ఆ ఖ్యాతి వచ్చిందంటే ఆయన జన్మజన్మల సంస్కారంతో పుట్టినటువంటి బిడ్డ. అదేవిధంగా ఈ అక్రూరుడి తండ్రి కూడా అలా పుట్టినవాడు. కాబట్టి ఆయన బిడ్డ అక్రూరుడు, ఆ ఫలితం అంతా కూడా అక్రూరుడికి వచ్చున్నది. వాళ్ళు లేకపోతే ద్వారకా నగరంలో వర్షాలు కురవు, అటువంటి శక్తి సంపన్నులు వాళ్ళని చెప్పిన తర్వాత, అయితే ఆ స్వఫల్గుణ్ణి గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆయన ఎంత గొప్పవాడంటే, ఒకానొకసారి కాశీ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయట. ఆ కాశీ రాజ్యాన్ని ఆ కాశ్యుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. కాశ్యుడు అని రాజు పరిపాలిస్తుంటే ఆ భయంకరమైనటువంటి కరువు వచ్చింది అక్కడ. ఈయన నందకుడు అనే వృద్ధుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ వాళ్ళకి సభలో కూర్చొని, అందువల్ల పెద్దవాళ్ళు చెప్పే వినాలని. దానికి నేను మా తండ్రి గారి విషయం ఎందుకు చెప్పాను, మా పెద్దవాళ్ళు చెప్పిన విషయం కాబట్టి ఇక్కడ చెప్పాను. ఇక్కడ కృష్ణుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది వింటున్నారన్నమాట. నాయన, ఆ కాశ్యుడు ఎంత పవిత్రంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ, కన్న బిడ్డల వలె ప్రజలను పాలిస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఈ కరువు కాటకాలన్నీ కూడా పోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆ కాశీరాజు సమావేశం చేసి మంత్రులందరినీ కూడా సంప్రదించాడు. మంత్రులందరినీ కూడా సంప్రదిస్తే ఆ మంత్రులందరూ కలిసి ఏం చేశారంటే, ఆ స్వఫల్గుడు అని ఆయన ఉన్నాడు, ఆ స్వఫల్గుడు ఒక యాదవరాజు, ఆయన భోజుల్లో పుట్టినటువంటి వాడు, ఆయన్ని కానీ ఇక్కడికి కానీ తీసుకొని వస్తే సస్యశ్యామలం అయిపోతుంది. ఈయన మళ్ళీ రాజే, యదువంశంలో పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. యదువులు, వృష్ణులు, భోజకులు, అంధకులు వీళ్ళు ఉన్నారు, అందరూ ఒకే కుటుంబంలో వాళ్ళు కదా. ఆయన తీసుకొని వస్తే మీకు వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అనావృష్టి ఉండదు, సువృష్టి కలుగుతుంది అని చెప్పిన తర్వాత, ఈ దుర్భిక్షం అంతా ఉండదని చెప్పిన తర్వాత, ఆ యొక్క కాశీరాజు స్వయంగా బయలుదేరి వచ్చి అన్ని విధాలా సత్కరించి గౌరవంగా ఈ స్వఫల్గుణ్ణి మా కాశీ పట్టణానికి రండి, మాకు అనావృష్టి ఉన్నది, దుర్భిక్షంతో ఉన్నారు, మా ప్రజలందరూ అల్లాడిపోతున్నారంటే, ఈ యొక్క స్వఫల్గుడు ఆ యొక్క కాశీరాజు యొక్క పిలుపును గౌరవించి ఆ కాశీకి పోయినాడయ్యా. తర్వాత ఏం జరిగిందో వినండి అని చెప్పి చెప్పబోతున్నాడు.